హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ప్రాజెక్ట్ సైలెన్స్ ఇదొక సౌత్ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా లయన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం జస్ట్ 1.5 అవర్ మాత్రమే ఉంటుంది. జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేశా. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు ఈ రోజు ఆఫ్టర్నూన్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ మీద ఒక షార్ట్ వీడియో చేశాను. టైం ఉంటే ఈ వీడియో చూసాక ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఎవ్రీ వీక్ రీసెంట్ గా వచ్చిన మూవీస్ మీద షార్ట్ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యా. అలాగే హాలీవుడ్ మూవీ ట్రైలర్స్ అండ్ బ్రేక్ డౌన్ వీడియోస్ చేద్దామని కూడా ప్లాన్ ఉంది. మన కాంటెంట్ మీకు నచ్చితే, నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలనిపిస్తే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు కారులో ఒక బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటారు. ఆ బ్రిడ్జ్ మీద ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు ఆ బ్రిడ్జ్ మీద ట్రాప్ అయిపోతారు. నెక్స్ట్ అక్కడ ఏదో తెలియని ఒక మిస్టీరియస్ క్రియేచర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏం జరిగింది, వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇఫ్ మీరు ఆల్రెడీ హౌల్ మూవీ చూస్తుంటే, ఈ మూవీ చాలా వరకు హౌల్ మూవీ లాగే ఉంటుంది. బట్ ఇందులో ఆ క్రియేచర్ కాకుండా ఇంకొక సర్వైవల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. అదేంటో నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. స్టార్టింగ్ నుంచి స్టోరీ స్లోగా అన్ఫోల్డ్ అవుతుంది. వాళ్ళు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ట్రాప్ అవ్వడం వరకు ఎంగేజింగ్ అనిపించింది. బట్ ట్రాప్ అయ్యాక ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది అసలు లాజిక్ లెస్ గా అనిపించింది మామ. బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చేస్తుంది. ఎందుకంటే మన ఆడియన్స్ కి ఇలాంటి సర్వైవల్ మూవీస్ చూడడం ఇష్టం. అందుకే వాళ్ళు తెలుగు డబ్బింగ్ కూడా చేస్తున్నారు. కొన్ని ఇంటెన్స్ సస్పెన్స్ఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. డీసెంట్ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది. మూవీలో చూపించిన అట్మాస్ఫియర్ చాలా క్రీపీగా ఉంది. ఆ క్రియేచర్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఫైనల్లీ తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్ గా చేశారు. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ డీసెంట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ కొంచెం వైలెన్స్ ఉంటుంది. అదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ ప్రాజెక్ట్ సైలెన్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం డైలీ మన ఛానల్లో వచ్చే వీడియోస్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.